హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఆనియన్తో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం ఉల్లిపాయలతో ఒక మంచి రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ రైస్, పరోటా, చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. ప్లెయిన్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ ఆనియన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, ఆనియన్ కర్రీ తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజులో ఉల్లిపాయలను తీసుకున్నాను. పైన పొట్టు తీసేసుకొని పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేను చేస్తున్న ఈ కర్రీ ఒక 4 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఉల్లిపాయలను తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఉల్లిపాయలన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉండాలి అంటే ఉల్లిపాయలను 2 భాగాలుగా కట్ చేసుకున్నాక చల్లటి నీటిలో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఒక 10 నిమిషాలు పెట్టుకోండి. ఆ తర్వాతనే ఉల్లిపాయలను కట్ చేసుకోండి. కన్నీళ్ళు అనేది రావు. ఫ్రెండ్స్, ఈ టిప్పు మీకు తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. మొత్తానికి ఉల్లిపాయలు మొత్తం అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా విడివిడిగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలన్నీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా విడివిడిగా అయిపోతే సరిపోతుంది. అంతవరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. ఉప్పు, కారం అనేది మీ రుచి తగ్గట్లయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే కూర తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకుంటూ ఒక్క 2 నిమిషాలు ఈ మసాలాలని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక్క 2 నిమిషాల వరకు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు పెరుగుని ఉండలేం లేకుండా బాగా కలుపుకొని కడాయిలోకి వేసుకోవాలి. అదే కప్పుతోనే ఒక గ్లాస్ వాటరు ఇందులోకి వేస్తున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 5-6 నిమిషాల తర్వాత మీకు కర్రీ అనేది చూపిస్తున్నాను. కర్రీ అంతా బాగా ఉడికిపోయి ఆ కర్రీలోంచి ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసింది. చూడండి, ఈ కర్రీ ఎక్కువసేపు ఉడికియాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 5-6 నిమిషాలు ఉడికించినారంటే సరిపోతుంది. ఇప్పుడు ఆఖరికి ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది సింపుల్గా ఆనియన్ కర్రీ. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏదైనా సింపుల్గా చేసుకోవాలంటే ఈ ఆనియన్ కర్రీ బెస్ట్ అని చెప్తాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ కర్రీ చపాతీ, పరోటా, పుల్కా, రైస్, ప్లెయిన్ బిర్యానీ ఇలా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో ఈ కర్రీలోకి నేను పరోటా చేశానండి. నేను ఉదయం టిఫిన్లోకి చేసి ఇచ్చానండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు తిని చూశాక మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది. మరి ఫ్రెండ్స్, మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దండి. మరేమో ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాలు చూడాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.